హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ దసరా శుభాకాంక్షలు. సో మా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చిన్నోడైతే రెడీ ఇక లేవలేదు, పెద్దోడిని రెడీ చేసి కిందకి పంపించేశాను. సో ఇప్పుడు నేను రెడీ అవ్వాలన్నమాట. సో తర్వాత ఇంట్లో దండం పెట్టుకుంటాను. ఈసారి అయితే చాలా సింపుల్గానే దండం పెట్టుకుంటున్నాను. సో చాలా రీజన్సే ఉన్నాయి, మీకు తర్వాత షేర్ చేస్తాను మీతో. సో నార్మల్గా ఇంట్లోనే దండం పెట్టేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ చేసినట్టు పీఠం పెట్టి అమ్మవారిని తయారు చేసి అట్లా ఈ సంవత్సరం అవ్వలేదన్నమాట. సో నాకే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ నా గోల్డ్ జ్యువెలరీ అనమాట, మీకు ఈరోజు చూపిస్తాను. యాక్చువల్లీ ఇన్నాళ్ళు ఇది అత్త ఇంట్లో ఉంది, ఇప్పుడు పుట్టింటికి వచ్చిందనమాట. సో అంటే బ్యాంక్లో లోన్ పెట్టాము. సో ఇప్పుడు క్లియర్ చేసుకుని నేనైతే తెచ్చుకున్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా డాడీ కొన్నది. సో చూసారు కదా, ఇది ఓల్డ్ మోడల్. చాలా టైమ్స్ అనుకున్నాను అనమాట, సో ఇది ఇచ్చేసి న్యూ మోడల్ తీసుకుందామని చెప్పి. బట్ మా డాడీ చేయించారు కదా, సో గుర్తుగా ఉండాలి అని చెప్పేసి ఇదే అనుకుంటున్నాను. ఎలాగో ఓల్డ్ గోల్డ్లో చాలా మోడల్సే యూజ్ చేస్తూ ఉంటాను కదా ఎప్పుడు కూడా. సో ఇంక ఇది ఎందుకు అని చెప్పేసి ఏదైనా ఓల్డ్ మోడల్స్ ఆ లుక్కే వేరు, చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది. సో బయట డిస్టర్బెన్స్ వచ్చి మాకు మా ఓనర్స్ ఈరోజు గట్టిగా చేస్తున్నారు ఫెస్టివల్. సో ఆడవది అలా ఉంది అంతే. సో అందుకే కొంచెం శారీ కూడా ట్రెడిషనల్ లుక్లో ఉండేలాగా బుట్ట చేతులు శారీ సెలెక్ట్ చేసుకున్నాను ఈరోజు. అంటే భలే లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి బుట్టలు అంటారు కదా, నేను ఇష్టపడి చేయించుకున్నాను అనమాట. పెళ్ళికి ఇయర్ రింగ్స్ కొంటాను అన్నప్పుడు మా డాడీ నేనైతే నాకు బుట్టలే కావాలి అని అడిగి మరి కొనిపించుకున్నాను అనమాట. ఎందుకంటే ఎన్ని మోడల్స్ ఉన్నా బుట్ట అనేది అందమే వేరు కదా. సో ఇవి కాసు పట్టాయి అనమాట. ఇది విడిగా చేయించుకున్నాం ఈ మోడల్. చూసాక రెడీ అయితే ఆ లుక్ ఏదో వస్తుంది. సెట్ ఇట్లాగే బాగుందా లేకపోతే న్యూ మోడల్ అంటే మేము తీసుకున్నప్పుడు రేట్కి ఇప్పుడు మార్చేస్తే వచ్చేస్తుంది. సో బట్ అంత లుక్ రాదేమో, నార్మల్ స్టోన్స్ వరకు ఎక్కువ వచ్చేస్తుంది కదా అప్పుడు. సో ఫుల్ గోల్డ్ రావట్లేదు. సో అందుకే ఫిక్స్ చేస్తామన్నమాట. అండ్ ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు దీన్ని ఏమైనా టచ్ చేసామంటే మా అమ్మ వేసేస్తుంది. సో పెట్టేసుకున్నాను చాలా డేస్ తర్వాత. సో ఇంకా రెడీ అవి వచ్చేస్తాను. చూసారా దగ్గర నుంచి మోడల్. ఇది నియర్లీ 3 కాసులు 45,000 ఎంతో కొన్నారు మా డాడీ. ఇప్పుడు నియర్లీ దాని రేట్ ఎంత ఉందో తెలుసా, 3 lakhs పైనే ఉంది. సో దాన్ని బట్టి కంపేర్ చేసుకోండి గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయిందో. వామ్మో, ఇది 45,000 to 50,000లో కొన్నాను అంతే. అప్పుడు గ్రామ్ ఎంత 3 అలా ఉండేది 4, ఇప్పుడు దానికి ట్రిబుల్. ఇప్పుడైతే ప్రెజెంట్ 10,800 అలా ఉంది గ్రాము. సో ఇప్పుడు కొనాలంటే అబ్బా అస్సలు అవ్వదు అప్పుడు కాబట్టి. బట్ ఇప్పుడు ఇది మనకి ఇచ్చేసినా కూడా బ్యాంక్లోనే మనకి నియర్లీ 2 lakhs అట్లా ఇస్తున్నారు. సో ఎంత గోల్డ్ రేట్, ఇంట్లో గోల్డ్ ఉంటే చాలు అనిపిస్తుంది ఇప్పుడైతే. ప్రసాదం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పదవన్నమే కదా. సో ఈరోజు అమ్మవారికి పదవన్నం అయితే ఉంటున్నాను. అలాగే మా స్వీట్లో డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఫ్రెష్గా చేశాను. ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా పిల్లలు క్రాంకీ అయ్యే లోపు నా పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి, లేదంటే ఇంక ప్రశాంతంగా దండం అనేది పెట్టుకోలేను. మా హస్బెండ్ కూడా లేదు కాబట్టి ఫస్ట్ దండం అయితే పెట్టేసుకుంటున్నాను అమ్మవారికి ఈ ఇయర్ రావాలి. అండ్ అయితే ఇప్పుడు పిల్లల్ని రెడీ చేశాక టెంపుల్కి వెళ్తాను, లేదంటే నైట్ వెళ్తాను అనమాట. సో కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, అవి కూడా ప్యాక్ చేసేసి ఇప్పుడు డెలివరీ ఇవ్వాలి. కాకినాడలో లోకల్ అందరికీ ఫ్రీ డెలివరీయే, మరి నాన్ లోకల్ అయితే కొరియర్ ఛార్జెస్ పడతాయి అంతే. సో ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పదవన్నం పెట్టేసి స్వీట్స్ పెట్టేసి సింపుల్గా దండం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దెన్ మా
ముగ్గురు నైబర్స్ ఉన్నారు. నాకు ఇక్కడ కొత్తగా పెద్దగా ఎవరు తెలీదు. మా పైన వాళ్ళు, కింద వాళ్ళు అండ్ పక్కింటోళ్ళు వాళ్ళే మాత్రమే తెలుసు. వాళ్ళకి ప్రసాదం అనేది ఇచ్చేసి ఇంకా మేమైతే మా చిన్నోడికి పెద్దోడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ ఏంటనేది ఆలోచించాలన్నమాట. మా చిన్నోడిని లేచిన తర్వాత వాడిని కూడా రెడీ చేసేసాను అనమాట. ఇక్కడ రెడీ చేసినా చూసేది ఎట్లా ఆడుతున్నాడో. అంటే డోర్స్ మాకు 3 డోర్స్ ఉంటాయి కదా. సో ఆ డోర్స్ క్లోజ్ చేసినంతవరకు లోపల ఉంటాడు. వన్స్ ఏదైనా పని వచ్చి డోర్ ఓపెన్ చేసామంటే ఇంకంతే బయటకు వచ్చేసి ఫుల్గా ఆడేస్తాడనమాట. సో ఇక్కడ శ్రావణి అక్క అయితే మా ఇంటికి వచ్చింది విష్ చేయడానికి. అండ్ వస్తే చూడండి ఆడుతూ ఎలా ఆడుతున్నాడో. సో ఇంకా ఈవినింగ్ చేసి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా మార్నింగ్ అవ్వలేదన్నమాట. సో ఈవినింగ్ అందరికీ తెలిసిందే కదా, కాకినాడలో ద ఫేమస్ టెంపుల్ బాలతిప్ప సుందరి గుడి అమ్మవారి టెంపుల్. సో ఈ అమ్మవారి టెంపుల్లోనే మా పెళ్ళి అయిందనమాట. సో ఈరోజు అమ్మవారి స్పెషల్ ఏంటంటే బంగారుపో చేద కడుతుంది అనమాట. సో అది చూడడానికి నిజంగా ఏ లైన్ కూడా అస్సలు ఖాళీ ఉండదు. ఫ్రీ దర్శనం కానీ 20, 30, 50 ఏ లైన్ కూడా. సో అన్ని లైను బయట నుంచే స్టార్టింగ్ అనమాట. సో ఇక్కడ మా చిన్నోడికి పెద్దోడికి మా పెద్దవాడి బర్త్డే డ్రెస్ ఇది ట్రెడిషనల్ ఏదో, బట్ ఎందుకు వేసామా అనిపించింది. ఎందుకంటే అంత టచ్లో వాళ్ళు చాలా ఇరిటేట్ అయిపోయారు. అండ్ ఇక్కడ ఒక మాకు అమ్మవారి దగ్గర రూమ్లో పెద్దగా పిక్స్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వలేదు. మా ముందు ఒకరు వీడియో తీస్తే ఫోన్ తీసుకుని డిలీట్ చేసేదనమాట. సో ఇంక నేను ఆ సాహసం చేయలేదు. అండ్ ఇక్కడ చూసేదంటే బయటకు వెళ్ళే లైన్లో అయితే వచ్చే వాళ్ళు కూడా వచ్చేసారు. అక్కడ చాలా రష్ అయ్యి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు ఎన్ని బొమ్మలు ఉన్నా ఇంట్లో ఏదో ఒక బొమ్మ కొనిపించుకుంటారు. సో ఇక్కడ చూడండి మా చిన్నోడు అక్కడ బెలూన్ అడిగాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆడు కావాలని చెప్పేసి ఫుల్ క్రాంకీ అయిపోయాడు. ఆడేమో అస్సలు ఇవ్వడు, వీడేమో అదే కావాలి అని చెప్పి చూడండి ఎట్లా ఫేస్ పెట్టి అడుగుతున్నాడు. బట్ మా నిక్కీ గడ అస్సలు ఇవ్వడు. సో ఇట్లా మా డే అయితే సింపుల్గా గడిచిందనమాట. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. తమ్ముడికి నీకు అన్నయ్య అది కింద కొంచెం కింద పోయింది. అదిగో అదిగో ఇదిగో